ఉండవల్లి గ్రామం మనందరిది ఉండవల్లి. అయితే మేము మరి బాదుడే బాదుడు కార్యక్రమం సూపర్ 6 అన్నీ చేసుకుంటూ వస్తున్నాము. మరి 5 సంవత్సరాల మట్టి ఇసుక లేక సెంటరింగ్ పని చేసేవాళ్ళు, రాడ్ వెల్డింగ్ పని, టాపీ పని చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు మా గ్రామంలో. చాలా వరకు పనులు లేక మధ్యతరగతి కుటుంబాలు ఎంతో ఇబ్బంది పడుతున్నాయమ్మ. అసలు జరగక మరి కుటుంబాల్లో రోజువారీలు అనేవి తీసుకొని కట్టలేక చాలా కష్టపడుతున్నాం. మరి 5 సంవత్సరాల మట్టి కూడా మరి మన బాబు గారు ఉన్నప్పుడు మహిళలకి ప్రతి ఒక్క మహిళకి కూడా డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ కింద అందించారు 10,000 రూపాయలు. 2 సార్లు పసుపు కుంకుమ కింద అలా ఇచ్చారమ్మా. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక గ్రూపుకి ఎత్తుడ్రా అయితే 9 గ్రూపులకి లేదమ్మా, ₹1 కూడా అందలేదు. అలాగా చాలామంది మహిళలు చాలా నష్టపోయి ఉండాం మేము. అది ఒకటమ్మా, పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి స్త్రీశక్తి ద్వారా ఎన్నో వేల మందికి మేడం గారు మరి మిషన్ నేర్పుతున్నారు. మాలాంటి చదువు రాని వాళ్ళకు కూడా చాలా చక్కగా చూపిస్తున్నారు మేడం గారు. మరి అమ్మ మరి మన తాడేపల్లి మండలం తరపున మీరు రిక్వెస్ట్ చేసి మరి బాబు గారిని, లోకేష్ బాబు గారిని సంప్రదించి మరి ఎక్కడన్నా కంపెనీ ఒకటి కడితే మన ప్రభుత్వం వస్తుందనే నమ్మకం మీద మేము ఉన్నామమ్మా. చాలా నమ్మకంతో మేము చేస్తున్నాము. మరి మనమే గెలుస్తాము, మన ప్రభుత్వమే వస్తుంది కనుక ఏదన్నా ఒక కంపెనీ పెట్టి ఆడవాళ్ళకి ఏదన్నా కుట్టు మిషన్లు పెట్టమ్మా, ఇంట్లో ఉపాధి కల్పిస్తే మరి మగ మనిషి ఒక ₹5 తెచ్చుకున్నా, ఆడ మనిషి ఒక ₹2 తెచ్చుకుంటేనే కదా మరి మా కుటుంబాలు జరిగేది. అలా జరుగుతాయమ్మా. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, కంపెనీలు పెట్టి ఆడవాళ్ళకి ఏదన్నా పనులు చూపిస్తే బాగుంటుందని మన మండలం తరపున మిమ్మల్ని వేడుకుంటున్నానమ్మా. నేను చాలా ఇబ్బందులు పడుతున్నాం మధ్యతరగతి కుటుంబాలు. అమ్మా నాకేమన్నా తప్పులుంటే, నా పేరు అందే జ్యోత్స్నమ్మ, జ్యోత్స్న, ఉపాధ్యక్షురాలిని ఉండవల్లి గ్రామానికి. మీరు జ్యోత్స్న గారు మీరు చాలా కరెక్ట్గా చెప్పారండి. ఈ ట్రైనింగ్ వల్ల ఎంతోమంది విద్య లేకపోయినా కూడా వాళ్ళకి ఎంతో కొంత ఆదాయం వస్తుంది. అదే కూడా ఇంట్లో కూర్చొని చేసుకోగలుగుతున్నారు. అది చాలా మంచిది. మీరు చెప్పినట్టు కంపెనీలు రావాలంటే బాబు గారు రావాలని అనేది వస్తారని మేము అనుకుంటున్నామమ్మా. బాబు గారు తప్పనిసరి వస్తారు, మన ప్రభుత్వమే వస్తుంది. మేము మహిళలు అందరం చాలా సంతోషంగా ఉంటామమ్మా. మరి నేను మిషన్కి వెళ్తున్నానమ్మా, నేర్చుకుంటున్నాను. నాకైతే చదువు రాదు, అయినా రాదేమో వెళ్ళొద్దు అనుకున్నాను. మేడం గారు చక్కగా చూపిస్తున్నారు, మోటి వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చూపిస్తున్నారు. చదువుకున్న వాళ్ళకైతే తొందరగా అవగాహన ఉంది కనుక వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారమ్మా. మాలాంటి వాళ్ళకు కొంచెం లేటుగా వస్తుంది, అయినా మేడం గారు చక్కగా చూపిస్తున్నారు. మరి మాకు మహిళలకి అనేది ఏమన్నా మరి మన ఉండవల్లి గ్రామంలో కానీ అటు ల్యాండ్ కూలింగ్కి ఇచ్చిన పొలాలు ఉన్నాయి కనుక మీరు కొంచెం బాబు గారికి మరి లోకేష్ బాబు గారికి చెప్పి రిక్వెస్ట్ చేసి మహిళలకు ఏదన్నా ఉపాధి కల్పిస్తే బాగుంటుంది. ఆ పైన ఈ మందుకి బానిసలు అయిపోయి ఉన్నారు మగవాళ్ళు. 100 మందిలో 95% మందు తాగే వాళ్ళే ఉన్నారమ్మ. కుటుంబాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు మహిళలు కూడా ఏదన్నా ఉపాధి కల్పిస్తే ఆడవాళ్ళు అయితే కొంచెం రూపాయి జాగ్రత్త చేసుకుని కుటుంబాన్ని నడుపుకుంటారు కనుక అడుగుతున్నానమ్మ. నేను ఏమన్నా తప్పులుంటే నన్ను మన్నించండి. తప్పకుండానమ్మా, తప్పకుండా. నాకన్నా చిన్నదానివమ్మ, నేను నమస్కారం చెప్పకూడదు. దీర్ఘాయుష్మాన్ భవ. బాబు గారు తప్పనిసరిగా వస్తారు. నా పేరు రమాదేవి. లాస్ట్ 5 years బ్యాక్ జడ్పీటీసీ శైలజ మేడం మన స్త్రీశక్తిని బాగా డెవలప్మెంట్ చేశారు. మేము చాలామందికి మిషన్లు కూడా ఇచ్చాము మీ తరపు నుంచి. ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు మిషన్ నేర్చుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఉపాధి కావాలి కదా. ఉపాధి కావాలంటే స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి, జూట్ బ్యాగ్స్ ఉంటాయి. ఇలాంటివి మీరు తీసుకొస్తారన్న ఆశతో వీళ్ళందరూ నేర్చుకుంటున్నారు. అట్లాంటివి మాత్రం తప్పనిసరిగా మీరు బాబు గారు వస్తారన్న నమ్మకంతోనే మేము అడుగుతున్నాము. మీరు ఇవి మాత్రం డెవలప్మెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు చాలా మంచి ఐడియాస్ ఇచ్చారు. బట్టలే కాకుండా మీరు చెప్పారు జూట్ బ్యాగ్స్ చేసుకోవచ్చు, స్కూల్ యూనిఫామ్ చేసుకోవచ్చు అని. అవును మేడం.
అదే మీరు చెప్తూ ఉంటే నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను. బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చు. కొంచెం సజెషన్స్ ఇచ్చారు ఇంతకు ముందు. దాంతో మీరు ప్రతిసారి కస్టమర్ల కోసం చూసుకోకుండా డైరెక్ట్ డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇవి ఎలా కుట్టాలో అది మీకు తెలుస్తుంది. సో తప్పకుండా దీన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేస్తాం ముందు. ఎవరికైతే ట్రైనింగ్ ఆల్రెడీ వచ్చిందో వాళ్ళ ఆదాయం కూడా పెరిగేటట్టు తప్పకుండా చూస్తామమ్మా. చాలా మంచి ఐడియా ఇచ్చారు మీరు. ఏంటంటే కాలేజీ యూనిఫామ్స్ ఉంటాయి మేడం, అవి మీరు క్యాచ్ చేయగలుగుతారు. అది మా వల్ల ఎవరి వల్ల అయ్యేది కాదు. మేము ఎవరైనా వెళ్తే షూరిటీ అడుగుతారు. అదే మీరు క్యాచ్ చేశారనుకోండి కొన్ని వందల మందికి పని చూపించిన వాళ్ళు అవుతారు మేడం. యూనిఫామ్స్ అనేవి వాళ్ళకి సెట్ అవ్వట్లేదు సరిగ్గా. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మీరు తీసుకుని ఈ అవకాశాన్ని వాళ్ళందరికీ చూపిస్తే ప్రతి ఇంటిలోనూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మేడం. మేము ఉపాధి కోసం, డబ్బుల సంక్షేమాల కోసం కాకుండా మా కష్టం మీద మా పిల్లల్ని చదివించుకోవడానికి మేము ఉపయోగపడాలి కానండి ప్రభుత్వం తరపు నుంచి ఏం వస్తుందా అనేది మేము ఎదురు చూడకూడదు మేడం. ఏది ఉపాధి ఊరికే వచ్చే వాటి కోసం కాదండి, ప్రతి ఒక్కరికి పని చేసుకుంటే ప్రతి రూపాయి మేము కష్టపడి తెచ్చుకుని మా పిల్లల్ని చదివించుకున్నాం అనే ధైర్యంతో ఉండాలి మేడం. ఆ అవకాశాన్ని మీరు కల్పించాలి. తప్పకుండానమ్మా, మీరు చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారు. ఇక్కడుండే వారందరికీ అది మేము తప్పకుండా చూసుకుంటాం. ఏమ్మా మాట్లాడచ్చు ఎవరైనా సరే. పర్వాలేదండి, మీరు ఫ్రీగా మీ ఫీడ్బ్యాక్, మీ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడొచ్చు. ఇక్కడ మైక్ ఇవ్వండి. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చి సక్సెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీశక్తి వాళ్ళు కూడా స్త్రీశక్తి ప్లాట్ఫామ్ అనే దాని వల్ల ఎంతగానో బాగా నేర్చుకుంటున్నారు. ఎంతోమందికి మహిళలకి మంచి ప్లాట్ఫామ్ అనేది మీరు ఇచ్చారు. అలాగే చదువుకోని వాళ్ళకి కూడా మీరు చదువు రాని వాళ్ళు ఇప్పుడు నేర్చుకోవాలన్నా కానీ కష్టం, ఎక్కడన్నా బయటికి వెళ్ళి బ్రతకాలన్నా కానీ ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మేడం. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా కేవలం ఒక టైలర్ నేర్పించే లీడర్ మీద చక్కగా వాళ్ళ మీద దృష్టి పెట్టి నేర్చుకుంటూ తర్వాత ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు చేసుకుంటూ బాగా ఇది ప్లాట్ఫామ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మేడం గారు కూడా చాలా చక్కగా నేర్పిస్తున్నారు. అసలు మేడం ఓపిక్కి చెప్పుకోవచ్చు. రోజుకి 2-3 బ్యాచ్లకి చెప్తున్నారు అరుణకుమారి మేడం గారు. మేము ఎంత ఇసుకిచ్చినా కానీ ఎంత గోల్ చేసినా కానీ పీస్ఫుల్గా మాట్లాడతారు. అసలు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మాకు కేవలం ఛార్జెస్ మాత్రమే మేడం. మేము కొంతమంది వెళ్ళి రావడానికే కేవలం మంచి ప్లాట్ఫామ్ మేడం. మాకు ఏ యాక్సెసరీ కూడా కనీసం చాక్ పీస్ దగ్గర నుంచి క్లాత్, పేపర్ కటింగ్, సిజరు, టేపు ప్రతి ఒక్కటి కూడా మాకు చక్కగా ప్రొవైడ్ చేశారు మేడం. అందుకు బట్టి మీకు నారా లోకేష్ గారికి బాగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. బాగా రుణమడి పడిపోయి ఉంటాం మేడం మేము. ఎందుకంటే ఇప్పుడు మేము టైలరింగ్ బయటికి వెళ్ళి నేర్చుకున్నా కానీ మంత్లీ 2000 అన్నా పే చేయాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ వెళ్ళున్నాను. మనం క్లాత్ కొనుక్కోవాలి, ప్రతి ఒక్క యాక్సెసరీ కూడా మనం తీసుకొని వెళ్ళాలి, లేకపోతే మనకు అసలు ఇవ్వరు. మీరే తెచ్చుకోండి అంటారు. మిషన్ లేని వాళ్ళకి కూడా అక్కడ ఒక దగ్గర ఆ ప్లాట్ఫామ్లో 20-25 మిషన్స్ ఉన్నాయి. అందరూ చక్కగా నేర్చుకుంటున్నారు. కానీ మేడం మాత్రం అసలు ఎంత ఓపిక్గా చెప్తున్నారంటే ఆమెకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హ్యాపీగా నవ్వుతా మాకు నేర్పిస్తారు మేడం. నిజంగా ఆ మేడంకి చాలా రుణపడిపోయి ఉంటాం మేము. నిజంగా ఒకసారి అందరం థ్యాంక్స్ చెప్తాం ఆ మేడంకి. ఒక బ్యాచ్ కాదు, ఎంతో మంది స్టూడెంట్స్కి ఆ మేడం నేర్పిస్తున్నారు. నిజంగా ఆ ఓపిక చెప్పుకోవచ్చు మేడం. అలాగే ఇక్కడ మా ఉండవల్లి నుంచి వచ్చాను మేడం. మొన్న కూడా నేను ఒకసారి మాట్లాడాను మీతో. మా మహిళలకి చదువు లేని వాళ్ళు ఎంతోమంది తాపీ పనులు చేసుకుంటూ ఉంటున్నారు. పెళ్ళైన ఉమెన్ ఉంటారు కదా, మళ్ళీ యూత్ ఉమెన్ కూడా ఏమీ లేకుండా ఉన్నారు మేడం. ప్లీజ్ వాళ్ళ కోసం ఏదైనా ఉపాధి హామీ కల్పించమని వేడుకుంటున్నాం మేడం. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ తగ్గ దాన్ని బట్టి ఏదన్నా పని ఉంటే వాళ్ళకి చూపించండి మేడం. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడది పొలం వెళ్ళడం అంటే బాగాలేదు మేడం మనం. ఎందుకంటే ఇది చంద్రబాబు హయాం రేపు రాబోతుంది. రేపు చదువుకోని వాళ్ళు కూడా మాకు చంద్రబాబు గారు మంచి ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారని ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి మేడం. మేము సూపర్ 6 ద్వారా మళ్ళీ ఎన్నో సంక్షేమ పదాలకి తిరుగుతాం. మేమందరం మహిళా మిత్రులు, స్త్రీ శక్తులము, వందన మేడం గారు, మళ్ళీ తెలిసి జంగాల్ సాంబశివరావు గారి, మళ్ళీ గాదిసీను గారి ఆధ్వర్యంలో అందరం మేము చేస్తున్నాం. రోజు స్వచ్ఛందంగా మేము వెళ్తున్నాం మేడం, ఏమీ ఆశించకుండా.
అందరూ కూడా ప్రతి ఒక్కరిని మేము ఏమనే కోరుకుంటున్నాం మేడం. ప్రతి ఒక్కరికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, ఎంతో పోరాడుతున్నాం మేడం. మేము లోకేష్ గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేడం. ఇక్కడ మేము ఖచ్చితంగా గెలవాలనే మేము పోరాడుతున్నాం మేడం ఆయన కోసము. జై లోకేష్, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. జై లోకేష్. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ మేడం. హ్యావ్ ఎ నైస్ డే మేడం. థ్యాంక్ యూ అమ్మా. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు ఉత్సాహం కలుగుతుంది. నాకు కూడా టైలరింగ్ నేర్చుకోవాలని అనిపిస్తుంది. మీరు చెప్పింది చాలా కరెక్ట్. చాలా కొంచెం చదువున్నా కూడా లేకపోతే చదువు లేకపోయినా కూడా ఏదో ఒక ఇన్కమ్ ఇచ్చేది ఈ టైలరింగ్ అనే కోర్సు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కోర్స్ గురించి కూడా ఆలోచించింది నిజంగా నారా లోకేష్ గారే. నేను సజెషన్ ఇవ్వటం కానివ్వండి అలా ఏం లేదు, ఆయనే ఆలోచించి తప్పకుండా చేయాలని ఆయన చాలా కమిటెడ్గా చేశారమ్మా. కోర్స్ అందించడం ఒకటైతే వినియోగించుకోవటం, చక్కగా వినియోగించుకోవటం ఇంకొకటి. ఇక్కడ ఉండే అందరూ మహిళలు చాలా బాగా దీన్ని వాడుకొని చాలా సక్సెస్ అయ్యారు. నాకు చాలా గర్వంగా ఉంది. మీరు చెప్పినట్టు మీ టీచర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చాలా పేషెంట్గా ఇక్కడ టీచర్స్ ఉంటే కొంచెం నిలబడండి. మీ అందరికీ ధన్యవాదములు, మీ అందరికీ క్లాప్స్. అదే కాకుండా మీ సజెషన్స్ అన్నీ చాలా వ్యాలిడ్ అమ్మా. ఎందుకంటే నిధులు అనేవి అందరూ ఇస్తారు, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేవి అందరూ ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వేరే ఎవరైనా కానివ్వండి. కానీ నిజంగా లాంగ్ టర్మ్లో మన పిల్లలకి మన మనవలకి జాబ్స్ దొరకాలంటే, సంస్థలు తీసుకుని రావాలంటే, పరిశ్రమలు తీసుకుని రావాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు కూడా. మళ్ళీ అదే కాకుండా విద్య లేకపోయినా ఏదో ఒక ఇన్కమ్ రావాలంటే వర్క్స్ అయినా జరగాలి. ఆ వర్క్స్ కూడా ఇప్పుడు జరగట్లేవు. నిధులు వచ్చినా కొందరు చాలా మంది చాలా బాధల్లో ఉన్నారు. సో మీరు చెప్పిందంతా కరెక్టేనమ్మా. అప్పుడు లోకేష్ గారు హెచ్సిఎల్ కంపెనీ తీసుకొచ్చారు, వేరే సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చారు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొచ్చారు. కానీ దాని తర్వాత ఒక కంపెనీ అయినా వచ్చిందా మన మంగళగిరికి? ఎవరు రాలేదు. ఉండే వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోయారు. ఇది కేవలం మంగళగిరిలో ఉండే సిచ్యువేషనే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్స్. సో ఇది తప్పకుండా రాబోయే కొన్ని నెలల్లో మారుతుంది. మీ అందరి సపోర్ట్తో తప్పకుండా మారుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను, మహిళలు ఏవైనా పట్టుదలగా చేయాలనుకుంటే తప్పనిసరిగా అందులో సక్సెస్ అవుతారు. మీరందరూ చాలా బాధ్యతవంతులారు. మీరు చాలా రెస్పాన్సిబుల్గా ఆలోచిస్తారు, చాలా రెస్పాన్సిబుల్గా ఓటేస్తారనే కాన్ఫిడెన్స్ నాకు ఉందమ్మా. మేడం ఇక్కడ మాట్లాడు.